వారికి జూలై 14, 15 ఈ తేదీలలో రహస్యంగా మీ జీవితంలో జరిగేది ఇదే. సింహరాశి వారి జీవితంలో ఒక అద్భుతమైన ఘటన జరగబోతుందండి. జూలై 14, 15 మీ జీవిత గమనమే మారబోతుందండి. ఒక మహా అద్భుతం మీ ఇంట్లో మీ కళ్ళ ముందే జరగబోతుంది. ఆ జరగబోయే శుభ పరిమాణాలు చూసి ఆ మార్పును గమనించి మీ కళ్ళను మీరే నమ్మలేరని ఒక దివ్యమైన స్థితికి మీరు చేరుకుంటారు. ఎందుకంటే ఇప్పటి వరకు మిమ్మల్ని ఆవహించి ఉన్న కష్టాలు, కన్నీళ్లు, అవమానాలు అన్ని చీకటిని చీల్చుకుంటూ ఒక దైవశక్తి అత్యంత రహస్యంగా మీ జీవితాన్ని శాసించబోతుంది. మీకు రక్షణగా నిలవబోతుంది. ఇది అక్షరాల సత్యం. మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే, మానసిక ఒత్తిడిలో ఉన్నా సరే, దయచేసి మీకోసమే మీరు కేటాయించుకోండి. మీ పనులన్నీ పక్కన పెట్టల్లా ప్రశాంతంగా ఏకాంతంగా ఒక చోట కూర్చుని ఈ వీడియోలో మేము చెప్పబోయే ఈ విషయాన్ని మీ మనసులో లోతుల్లోకి ఇంకిపోయే విధంగా శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఈ రోజు మీరు తెలుసుకోబోయే సత్యం మీ గుండె తలుపులు తడుతుంది, మీ ఆత్మను మేలుకొల్పుతుంది, మీ భవిష్యత్తుకు బంగారు బాట వేస్తున్నాయి. ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో తెలుసుకుందాం. అత్యంత స్పష్టంగా మీకు వివరిస్తాను కాబట్టి ఈ సమాచారాన్ని దయచేసి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది కూడా. మీ జీవితంలో రాబోయే ఆ అద్భుతమైన మార్పులు ఏంటో మీకు సంపూర్ణంగా కూడా అర్థమవుతుందండి. ఇక మీ జీవితంలో అత్యంత మార్పులు కూడా మీరు చూడగలుగుతారు. మీ ఇంటికి ప్రతిరోజు కూడా, ముఖ్యంగా గాఢ నిద్రలో మీరు ఉన్నప్పుడు రాత్రిపూట ఒక మహా దైవం అత్యంత రహస్యంగా వచ్చి వెళ్తున్న విషయం మీకు తెలుసా? ఆ దైవం ఎవరు? అసలు ప్రత్యేకంగా మీ ఇంటికి ఎందుకు వస్తున్నారు? మీకు గనక తెలిస్తే మీరు కేవలం ఆశ్చర్యపోవడమే కాదని ఆనందంతో పొంగిపోతారు. ఇన్నాళ్ళుగా ఇంత చిన్న నిజాన్ని మేము గ్రహించలేకపోతున్నాం. మా జీవితాన్ని మేము అనవసరమైన సమస్యలు పాలు చేసుకున్నామని తీవ్రంగా బాధపడతారు కూడా. మీ మీద తన కరుణ కటాక్షాలను వరిస్తూనే ఉంది, కానీ దాన్ని మీరు గ్రహించలేకపోతున్నారు. మీ సమస్యకు మీరే కారణం అవుతూ మానసికంగా నలిగిపోతున్నామని మీకే స్పష్టంగా అర్థమవుతుంది. ఆ పరమ సత్యం తెలిసిన క్షణంలో మీ కళ్ళ నుంచి ఆనందాశ్వాలు అనేవి ఆగకుండా ప్రవహిస్తాయి. మీరు ఇన్నాళ్ళుగా పడిన కష్టాలకు, అనుభవించిన ప్రతి వేదనకు ఒక సరైన సమాధానం దొరికినట్టుగా మీకు అనిపిస్తుంది. జీవితంలో కొన్ని కఠినమైన సందర్భాలలో దేవుడు అనేవాడు ఉన్నాడా, నిజంగానా లేడా, మా మీద ఎందుకు ఇంత పగబట్టాడు అని మీరు ఆ భగవంతుని కూడా తీవ్రంగా నిందించిన క్షణాలు కూడా ఉన్నాయి. కానీ మీ ఆవేదన, మీరు పలికిన ఆ మాట ఎంత పెద్ద పొరపాటు అనేది ఇప్పుడు మీకు తెలుస్తుంది. ఆ నిజం గ్రహించిన తర్వాత మీరే మోకాల మీద వంగి అలా ఆ దైవానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటారు, క్షమించమని వేడుకుంటారు. జ్యోతిష శాస్త్రంలో మగ నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బ నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రంలోని 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి చక్రంలోని ఇది 5వ స్థానాన్ని కలిగి ఉంటుంది. ఈ రాశికి అధిపతి సూర్య భగవానుడు. ఈ ప్రభావం వల్ల వీరు సహజంగానే ఎంతో తేజస్సు, ఆత్మవిశ్వాసంతో వెలిగిపోతూ ఉంటారండి. వీరి నడవడికలో, ఒక మాటలో ఒక అధికారం స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. చిన్నప్పటి నుండి కూడా జీవితంలో ఎన్నో ఎత్తు పొలాలు చూశారండి. కానీ ప్రతి అనుభవాన్ని కూడా ఒక గుణపాఠంగా స్వీకరించి ముందుకు సాగుతూ వచ్చారు. జీవితం మీద ఎన్నిసార్లు కింద పడి వేసి అంటే అంతకంటే రెట్టింపు పట్టుదలతో మళ్ళీ పైకి లేస్తారు. పడి లేవడం, మళ్ళీ పడడం, తిరిగి లేవడం అనేది వీరి యొక్క జీవితంలో ఒక భాగంగా అయిపోయింది. ఈ అనుభవాలే వారిని రాటు తేలిన వజ్రంలా మార్చాయి. భవిష్యత్తులో వెదలి ఎలాంటి కష్టానైనా సరే తట్టుకునే శక్తిని కూడా ఉంది వీరికి. వీరి జీవితంలో కష్టానికి, అదృష్టానికి మధ్య ఒక విచిత్రమైన సంబంధం ఉంటుందండి. ఒకవైపు కష్టాలు పలకరిస్తూ, మరొక వైపు అదృష్టం కూడా వీరిని వెతుక్కుంటూ నడుస్తూ వస్తుంది. అందుకే వీరు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా సరే ఏదో ఒక రూపంలో సహాయంతో అద్భుతాలుగా వీళ్ళు బయటపడుతున్నారు. సింహం అడవికి ఎలా రాజో, ఈ రాశి వారు కూడా తాము ఉన్న చోట ఒక రాజులాగే బతకాలని కూడా కోరుకుంటారు. నాయకత్వం వహించడం వీరికి పుట్టుకతో వచ్చిన వరమండి. 10 మందిలో ఉన్న
సరే ప్రత్యేకంగా కనిపించేలాగా తపన, అందరూ వడించాలి అనే ఆకాంక్ష వీరిలో బలంగా ఉంటాయి. రాజకీయం, వ్యాపార రంగంలో మీరు ఉన్నత శిఖరాలను కూడా అధిరోహించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఒక సంస్థలో ఉద్యోగంగా చేరిన అతి తక్కువ కాలంలోనే తమ ప్రతిభతో టీం లీడర్ గా, మేనేజర్ గా ఉన్న స్థాయికి ఎదుగుతారండి. వీరి కింద పనిచేసే వారిని కూడా ఎంతో ప్రేమగా, బాధ్యతగా కూడా చూసుకుంటారు. ఏదైనా ఒక సమస్య వస్తే పక్కకు తప్పుకోవడం వీరికి తెలియదండి. ఆ సమస్యను పరిష్కరించే బాధ్యతను తమ భుజాలపై వేసుకుంటారు. అందుకే కుటుంబంలో గాని, స్నేహితుల్లో గాని, కార్యాలయంలో కానీ అందరూ వీరిపైన ఆధారపడతారండి. వీరి మాటకు తిరుగు ఉండదు. క్రమశిక్షణ విషయంలో వీరు అస్సలు రాజీ పడరండి. సమయపాలన, ఆరోగ్య రక్షణ, తాము చేసే పనులు నాణ్యత వంటి విషయాలకు అధిక ప్రాధాన్యత కూడా ఇస్తారు. ఈ లక్షణాలే వీరిని విజయానికి కూడా మరింత దగ్గర చేస్తాయి. వీరి యొక్క జీవన శైలి ఎంతో పద్ధతిగా, ప్రణాళికబద్ధంగా ఉంటుందండి. అయితే నిరంతరం అభివృద్ధి సాధించాలనే తపన ఒక్కసారి వీరిని మానసికంగా, ప్రశాంతంగా దూరం చేస్తుంది. ఆ ప్రశాంతతకు వీరిని దూరం చేస్తుంది. విశ్రాంతి లేకుండా శ్రమించడం వల్ల కుటుంబంతో, స్నేహితులతో గడిపే అమూల్యమైన సమయాన్ని కూడా కోల్పోతారండి. ఈ విషయాలలో మీరు కాస్త జాగ్రత్త వహించడం చాలా అవసరమండి. సమాజంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవం, గుర్తింపు ఉండాలని బలంగా కూడా ఆశిస్తూ ఉంటారు. వీరికి ఆత్మ అభిమానం చాలా సున్నితమైనది. ఎవరైనా వీరి ఆత్మ అభిమానాన్ని దెబ్బతీస్తే విధంగా మాట్లాడినా, ప్రవర్తించిన అస్సలు సహించలేరని. అలాంటి వారిని జీవితంలో నుంచి పూర్తిగా తొలగించుకోవడానికి కూడా వీరు వెనుకాడరు. ఆర్థిక విషయాలలో మీరు చాలా తెలివైన వారుగా వ్యవహరిస్తారు. డబ్బుని ఎలా సంపాదించాలో, దాన్ని ఎలా కాపాడుకోవాలో వీరికి బాగా తెలుసు కూడా. అయితే ఒక్కసారి ఇతరులను గుడ్డిగా నమ్మి నిర్ణయాలు తీసుకోవడం వల్ల చిక్కుల్లో పడే అవకాశం కూడా మీకు ఎక్కువగా ఉంటుంది. అందుకే నిర్ణయాలు తీసుకున్నాక బాగా ఆలోచించిన తర్వాత తీసుకోవాలి. దూరదృష్టి శాత్తు సొంత వాళ్ళే వదిలేసి బాధ్యతలు కూడా వీరి మీద వేసుకుంటారండి. వాటిని ఎంతో కష్టపడి నెరవేర్చిన చివరికి ఆ సొంత వాళ్ళే వీరికి మాట పడవలసిన పరిస్థితి కూడా ఎదురవుతూ ఉంటుంది. కృతజ్ఞతలు లేని వ్యక్తుల వల్ల జీవితంలో మీరు ఎంతో మానసిక వేదనకు కూడా గురవుతూ ఉంటారు. తీవ్రంగా కూడా విసిగిపోతూ ఉంటారండి. వీరిలో ఉండే మరొక ప్రధాన లక్ష్యం అండి. ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడితే పనులు జరుగుతాయి వీరికి బాగా తెలుసు. తమ తెలివితేటలతో, మాటకారితనంతో ఎంతటి కష్టమైనా, ఏ పనికైనా సరే సులభంగా పూర్తి చేయగలుగుతారు. ఓటమని అస్సలు ఒప్పుకోరండి. అంగీకరించే మనసుతో వీరికి అస్సలు ఉండదు. విజయం సాధించే వరకు నిద్రపోరు. ఏ పని మధ్యలో వదిలిపెట్టడం అనేది మాట వీరికి అస్సలు ఉండదండి. ఒక లక్ష్యాన్ని నిర్దేశించారు అంటే దాన్ని చేరుకునే వరకు వారి దృష్టి మార్చడం ఎవరు సాధ్యం కాని పని. ఈ పట్టుదలే వారిని సామాన్యుల నుండి కూడా అసామాన్యులుగా మారుస్తూ ఉంటుంది. అయితే వీరిలో ఆవేశం కూడా కాస్త ఎక్కువగానే ఉంటుందండి. సింహం గర్జించినట్టు వీరికి కోపం వస్తే ఆపడం ఎవరికి సాధ్యం కాని పని. కష్టమే చెప్పుకోవచ్చు. ఆవేశం తీసుకున్న నిర్ణయాల వల్ల అనేక సార్లు నష్టపోతారు కూడా. కోపాన్ని కనుక అదుపులో ఉంచుకుంటే వీరికి ఏక తిరుగు అనేది ఉండదు. ఇతరుల యొక్క బాధ్యతలను, కష్టాలను తమదిగా భావించి నెత్తిని వేసుకుంటారు. సహాయం చేయాలని మంచి మనసుతో అలా చేస్తే చివరికి ఆ బరువు వీరు మోయలేక చాలా కాలం బాధపడవలసిన పరిస్థితి కూడా వీరి జీవితంలో ఉంటుంది. అభిమానం వేరు, దురాభిమానం వేరు అని గ్రహించి నడుచుకోవాల్సిన బాధ్యత వీరిపైన ఉంటుందండి. సమాజంలో వీరికి మంచి పలుకుబడి కూడా ఉంటుంది. వీరి మాట తీరు, ప్రవర్తన ఎంతో ఆకట్టుకునే విధంగా ఉంటాయండి. అంటే అనవసరమైన విషయాలలో తలదోర్చకుండా, కానీ ఎవరికైనా సరే అన్యాయం జరుగుతుంటే కనుక ఈ సింహరాశి జాతకులు గర్జిస్తారండి. వీరి న్యాయబద్ధమైన వైఖరి అందరి మనలను పొందుతుంది. వీరిలో దానగుణం సహనంగానే ఉంటుంది. కష్టాలు ఉన్నవారిని చూసి వీరు హృదయాలు చలించిపోతూ ఉంటాయండి. తమ దగ్గర లేకపోయినా సరే, అప్పు చేసల్లా సరే ఇతరులకు సహాయం చేస్తారు. ఈ గుణం వల్ల ఎంతో మంది దీవెనలు కూడా పొందుతారు. స్నేహాల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉంటారు. కానీ ఎవరైనా నమ్మక ద్రోహం చేస్తే వారిని అప్పటికే క్షమించలేరండి. జీవితంలో ప్రతి దశలోనూ గెలవాలనే తపన, ఆత్మవిశ్వాసంతో ముందుకు దూసుకుని వెళ్తారు.
అపజయాలు ఎదురైన వాటిని పాఠాలుగా స్వీకరించి రెట్టించిన ఉత్సాహంతో ప్రయత్నించేస్తారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే సింహరాశి జాతకులు విజయానికి కేరా అడ్రస్ అని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదండి. పాపం ఈ సింహరాశి వారికి జీవితంలో కష్టాలు కూడా అలాగే ఉంటాయండి. ఎన్నో రకాలుగా వీళ్ళు కింద పడి పైకి లేచింటి వ్యక్తులే, కానీ వీరికి ఆ పరిస్థితులు రావడానికి కారణం వారి చుట్టూ ఉన్న మనుషులేనండి. ఈ సింహరాశి వారు నేర్చుకునే పాఠాల కన్నా వీరి చుట్టూ ఉన్న మనుషులు నేర్పించినటువంటి గుణపాఠాలు ఎక్కువని చెప్పుకోవచ్చు. చిన్న చిన్న విషయాలకి తీవ్రంగా గాయపడుతూ ఉంటుంది. చిన్న వయసు నుంచి కూడా డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఎన్నో కూడా పరిస్థితులు వీరికి సృష్టించినటువంటి బాధలు ఎన్నో వీరి జీవితంలో ఉన్నాయి. అలానే కొన్ని అయితే వీరు నమ్మిన మనుషులే సృష్టించినటువంటి బాధలు, వారు చేసిన అవమానాలు మీ గుండెకు బలంగా తగిలాయి. ఎంత అంటే నలుగురిలో తలదించుకునే పరిస్థితి మీకు అనేది ఏర్పడింది. మీ ఆత్మవిశ్వాసం సన్నగిలింది. ఇలాంటి పరిస్థితుల్లోనే మీరు ఒంటరిగా కూర్చుని నాకు ఎవరూ లేరు, నా కష్టానికి బాధను అర్థం చేసుకునేవారు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు అని తీవ్రంగా మదనపడ్డారు. ఆ సమయంలోనే వీరికి దైవం మీద కూడా నమ్మకం సన్నగిలింది. నాకే ఎందుకు ఈ కష్టాలు, నేను ఎవరికి ఏ అన్యాయం చేయలేదే అని ఆ భగవంతుని కూడా నిందించిన సందర్భాలు కూడా వీరి జీవితంలో అనేకం. కానీ మీకు తెలియకుండానే మీ ప్రతి కష్టాన్ని గమనిస్తూ, మీరు పడుతున్న ప్రతి వేదన చూస్తూ, మిమ్మల్ని ప్రతి ఆపద నుంచి కంటికి రెప్పలా కాపాడుతూ ఒక మహా దైవం మీ ఇంట్లోనే రహస్యంగా తిరుగుతుందండి. ఆ దైవం ఎవరో తెలియదు, తెలిస్తే గనక ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. ఆ దైవం మరెవరో కాదండి, సాక్షాత్తు ఆ కైలాస వాసుడైన మహాశివుడు. అవునండి, సూర్య భగవానుడికి శని భగవానుడికి కూడా అధిపతి అయిన ఆ పరమేశ్వరుడే మీ మీద తన సంపూర్ణ కళ్ళ కటాక్షాలను చూపిస్తున్నారు. మీరు పడుతున్న కష్టాలను, మీరు చూస్తున్న సహనానికి, కష్టకాలంలో కూడా మీరు పడిన మానవత్వానికి, నిజాయితీకి, ధర్మానికి ఆ త్రినేత్రుడు, ఆ పరమేశ్వరుడు, ఆ మహాదేవుడు మిమ్మల్ని మెచ్చుకున్నాడు. అందుకే తన యొక్క దివ్యమైన శక్తిని ఒక అద్భుతమైన రక్షణగా, అవసరంలాగా మీకు అందిస్తున్నాడండి. ఆయన స్వయంగా ఒక సూక్ష్మ రూపంలో, ఒక శక్తి రూపంలో, సానుకూల తరంగ రూపంలో మీ ఇంటికి వస్తున్నాడు. ఆ మహాదేవుడు మీ ఇంట్లో అడుగు పెట్టడం నాటి నుంచి మీ జీవితంలో ఎన్నో ప్రమాదాల నుంచి, అంటే ప్రాణాత్మకమైన గండాల నుంచి తృప్తిలో తప్పిపోతున్నాయి. ఒక్కసారి ప్రశాంతంగా వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు ఎదుర్కోబోయిన భయంకర సమస్య నుంచి, ఆర్థిక నష్టాల నుంచి, అవమానాల నుంచి ఆయన మిమ్మల్ని చాలా వరకు కూడా బయటపడవేశారు. ఒక ప్రమాదం జరిగే ముందు ఆ ప్రయాణం రద్దు అవడం, ఒక తప్పుడు వ్యక్తితో స్నేహం చేయబోందు వారి యొక్క నిజ స్వరూపం బయటపడడం వంటివి ఆయన లేకుంటే మీరు ఈ రోజు ఈ స్థాయిలో ఇంత ధైర్యంగా నిబ్బరంగా ఉండేవారు కాదు. ఈ మధ్య కాలంలో మీకు కాస్త మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. ఆగిపోయి ఉన్న పనులన్నీ కూడా నెమ్మదిగా పురోగతి కూడా కనిపిస్తుంది. అంటే దానికి ఏకైక కారణం ఆ పరమేశ్వరుడే, కృప కటాక్షాలనండి. కాబట్టి ఇప్పుడు మీరు ఆ దైవాన్ని గనక గుర్తించగలిగితే, ఆ దైవాన్ని గుర్తించి ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన సమయం ఆసనమైందండి. ఎందుకంటే దైవం ఎప్పుడు తన రూపంలో మన ముందుకు రాదండి. నాలాంటి వారి మాటల రూపంలో, లేదా ఏదో ఒక శుభ సంకేత రూపంలో, ఒక మంచి ఆలోచన రూపంలో తన ఉనికిని మనకు తెలియజేస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీ జీవితంలో పాతుకుపోయి ఉన్న సమస్యల నుంచి ఇక శాశ్వతంగా తొలగిపోవాలి అంటే మీరు ఆ మహాదేవుణ్ణి పూర్తి నమ్మకంతో ఆరాధించడం ప్రారంభించాలి. ఎందుకు అంటే సింహరాశి వారికి అధిపతి సూర్య భగవానుడు. సూర్యుడు ఆత్మకారుడు, శివుడు పరమాత్మ స్వరూపుడు. అందుకే మీకు శివుడికి ఒక విడదీయరాని బంధం ఉందండి. సింహరాశి వారు సహజంగానే శివభక్తులే ఉంటారండి. వారి మనస్ఫూర్తి, వారి ఆలోచన విధానం శివతత్వానికి చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని తన బిడ్డలాగా భావించి ప్రత్యేకంగా మిమ్మల్ని గమనిస్తూ ఉన్నాడు. మీరు కావాలి అంటే ఒక్కసారి ప్రశాంతంగా గమనించండి. రాత్రి సమయాలలో నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, తెల్లవారుజామున అనగా బ్రహ్మముహూర్తంలో మీ ఇంట్లో ఏదో తెలియనిది ఉన్నట్టుగా మీకు అనిపిస్తుంది. ఒక్కసారి ప్రయత్నించి చూడండి.
కొన్నిసార్లు ఎక్కడికి నుంచో సుగంధ భరితమైన ఈబూది వాసన రావడం, గంటల శబ్దం మెల్లగా వినిపించడం, కర్పూర వాసన రావడం, మల్లెపూల సువాసన రావడం జరిగి ఉండవచ్చండి. అవి ఏమి మీకు భ్రమ అయితే కాదండి, సాక్షాత్తు ఆ శివయ్యనండి మీ ఇంట్లో మీ చుట్టూ తిరుగుతున్నాడు. రహస్యంగా మీ ఇంట్లో ప్రతి అణువున ఒక సూక్ష్మ రూపంలో తిరుగుతున్నాడు అనే విషయం మీకు తెలియదు అనడానికి ఇవే స్పష్టమైన సంకేతాలండి. ఆ దైవం మీ నుంచి పెద్ద పెద్ద పూజలు, ఖరీదైన యోగాలు, హోమాలు కోరుకోవడం లేదండి. కేవలం మీ భక్తిని, మీ స్వచ్ఛమైన నమ్మకాన్ని, మీ నిర్మలమైన మనసును మాత్రమే కోరుకుంటున్నాడు. మీ కంటి నుండి జారే ఒక భక్తి భాష ఆయనకు కోటి అభిషేకాలతో సమానం. మీరు చేయవలసిందల్లా ప్రతిరోజు ఉదయం స్నానం చేసి మీ పూజా మందిరం ఉన్న ఆ మహాదేవుడు పటానికి నమస్కరించుకోండి. మనస్ఫూర్తిగా ఆ తండ్రిని నమ్మి ఓం నమ శివాయ అనే పంచాక్షర మంత్రాన్ని మీకు వీలైనప్పుడల్లా వీలున్ని సార్లు కనీసం 108 సార్లు జపించడం. ఇలా చేయడం వల్ల మీ మనసులోని అనవసరమైన భయాలను, దీర్ఘకాలిక ఆందోళన తొలగిపోయి ఒక తెలియని ధైర్యం, విశ్వాసం పెరిగి మీలో కలుగుతుంది. అలాగే ప్రతి సోమవారం రోజున లేదా శనివారం నాడు వచ్చే ప్రదోష కాలంలో దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి ఒక రాగి చెంబుతో స్వచ్ఛమైన నీరును తీసుకుని మీ చేతితో స్వయంగా జలాభిషేకం చేయండి. ఒక మారేడు దళాన్ని అయినా సరే సమర్పించి నువ్వుల నూనెతో దీపం వెలిగించి మీ కష్టాలను, మీ బాధలను ఆ స్వామివారి యొక్క పాదాల వద్ద చెప్పుకోండి. ఖచ్చితంగా ఆయన మీ మొర ఆలకిస్తారని, మీరు పడుతున్న ప్రతి కష్టాన్ని ఆయన తొలగిస్తాడు. మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలు, తేలిక చేసిన పాపాలను హరించి మీకు సుఖశాంతులను, అష్ట ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడని. ఆ శివైక అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభించిన తర్వాత మీ జీవితంలో ఎలాంటి జరుగుతాయో చూసి మీరు ఆశ్చర్యానికి లోనవుతారు కూడా. మీరు ఎంతటి కష్టంలో ఉన్నా సరే, ఎంతటి అగాధమైన నిరాశలో ఉన్నా సరే, ఒక క్షణం ఆ పరమేశ్వరుని మనస్ఫూర్తిగా ఓం నమ శివాయ అని తలుచుకుంటే చాలని మీకు తెలియకుండానే మీలో నుంచి ఒక గొప్ప ఆలోచన వస్తుంది. మీకు తెలియకుండానే ఒక ధైర్యం వస్తుంది. ఆ సమస్య నుంచి బయటపడే మార్గం కూడా మీకు ముందు కనిపిస్తుంది. మీకు వచ్చే కొన్ని గొప్ప ఆలోచనలు ఆ పరమేశ్వరుడు యొక్క సంకేతాలుగా భావించండి. మీరు మరో ఒక ముఖ్యమైన విషయం అండి గుర్తించుకోవాలి. ఆ పరమేశ్వరుడి ఆశీస్సులతో పాటు మీకు అండగా నిలిచే మరొక మహాశక్తి ఉంది. ఆ శక్తి మీ ఇంటి కులదైవం అండి. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ కులదైవాన్ని మీరు మర్చిపోకండి. పొరపాటును కూడా అస్సలు మర్చిపోకండి. కులదేవత అంటే మీ వంశాన్ని కాపాడే తల్లండి, మీ మూలను కాపాడే శక్తి. మీకు కులదేవత ఎవరో తెలియకపోతే ఇక మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మీ పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోండి. ఆ కులదేవత ఫోటోను మీ పూజా మందిరంలో పెట్టుకొని ప్రతిరోజు దీపారాధన కూడా చేయండి. ఆ తర్వాత మీ శక్తి మరింత ఉత్సాహం అవుతుంది, మేలు అనేది కూడా జరుగుతుంది. పరమేశ్వరుడి యొక్క ఆశీస్సులు మీకు తోడైతే ఇక మిమ్మల్ని ఆపగలే శక్తి ఈ ప్రపంచం ఎవరికి ఉండదండి. మిమ్మల్ని చూసి అసూయపడే శత్రువులు, దుష్ట శక్తులు మీ దరిదాపులు కూడా రాలేవు. వారి ప్రయత్నాలన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరే వారికి ఎదురు తిరుగుతాయి. మీరు ఏ పని మొదలు పెట్టినా అఖండ విజయం సాధించగలుగుతారు. గుర్తుపెట్టుకోండి, ఆర్థికంగా ఉన్న ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయండి. మీ చేతిలో ధనం ఎప్పుడు నిలకడగా ఉంటుంది. వచ్చిన డబ్బు వచ్చినట్టు పోకుండా సరైన మార్గంలో ఖర్చు మీకు ఆస్తి రూపంలో మిగులుతుంది కూడా. లక్షలు కాదని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంపాదించగల శక్తి, సామర్థ్యాలు, అవకాశాలు మీకు లభిస్తాయి. ఇంకంతకన్నా మనకి ఇంకేం కావాలండి? అన్నిటికంటే ముఖ్యంగా మీకు అమూల్యమైన మానసికమైన ప్రశాంతత మీకు లభిస్తుంది. కుటుంబంలో ఉన్న గొడవలు, మనస్పర్ధలు, అపార్థాలు కూడా తొలగిపోతాయి. అందరూ కూడా సంతోషంగా, ఆరోగ్యంగా కూడా ఉంటారు. అలానే మీ భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడి మీ సంసార జీవితం అనేది ఆనందమయంగా అవుతుంది. అలానే మీ పిల్లలు మీ మాట వింటారని మంచి వృద్ధులకి కూడా వస్తారు. ఆ మహాశివుడి యొక్క మీ మనసులో నిలుపుకొని ప్రతి పని కూడా ప్రారంభించండి. ఏ పని మొదలు పెట్టినా సరే ఒక్కసారి ఆ శివుడిని తలుచుకొని ఆ పని మొదలు పెట్టండి. మీ కులదేవతను పూజించడం, స్మరించుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. ఈ రెండు మిమ్మల్ని ముందుకు నడిపించే రథసారథుడు. ఆ మహాదేవుడు మీ పాపాలను, కర్మ ఫలాలను, గ్రహ దోషాలను అన్నిటినీ తొలగించడానికి సిద్ధంగా ఉన్నాడు.
మీరు చేయవలసిందల్లా కూడా భక్తితో నమ్మకంతో ఆయనను స్మరించుకోవడమే. ఇక మీ జీవితంలో పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు ఏ రంగంలో ఉన్నా సరే, ఉద్యోగమైనా వ్యాపారమైనా రాజకీయమైనా సరే, అందులో మీరు మంచిగా నిలుస్తారు. ఈ పరమ సత్యం తెలుసుకున్న తర్వాత మీ జీవితం ఎంత అద్భుతంగా మారుతుందో చూసి మీరే ఆనందపడతారు. ఇన్నాళ్ళు మిమ్మల్ని మీరే కంటికి రెప్పలా కాపాడిన దైవానికి మేము ఏమి చేయలేకపోయామని బాధపడతారు కూడా. కానీ ఇప్పటికైనా సరే ఆ సత్యం గ్రహించారు కాబట్టి ఇకపైన అయినా సరే మీ జీవితం అంతా శుభమే జరుగుతుంది, అంతా మంచి జరుగుతుందండి. అలాగే మీ కులదేవత గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోండి. ఆ తర్వాత ఆ శక్తి మరింత ఉత్తేజితం అవుతుంది. ఆ తర్వాత మీరు కులదేవత ఆరాధన నిత్యం చేసుకుంటూ ఉంటే ఆ వంశ అభివృద్ధి కాపాడే తల్లిని అనుగ్రహం చేత మీరు ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటారో అవన్నీ కూడా ఖచ్చితంగా మీకు జరిగి తీరుతాయండి. కులదేవత మరవడం అంటేనే చెట్టుకు వేరు లేకుండా నీళ్లు పోయడం లాంటిది. కాబట్టి మహాశివుడితో పాటు మీ కులదైవం యొక్క ఫోటోను మీ పూజ మందిరంలో పెట్టుకొని ప్రతిరోజు కూడా భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకోవడం వల్ల కులదేవత యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు పుష్కలంగా ఉంటుంది. మీకున్నటువంటి కష్ట నష్టాలు, బాధలు, దుఃఖాలు, తరతరాలకు వస్తున్న కుటుంబ సమస్యలు కూడా పటాపంచలు అయిపోతాయి. చూశారు కదండి సింహరాశి వారికి జరగబోయే అద్భుతాలు ఏంటో. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సింహరాశి వారు దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః.